మిమ్మల్ని అందరినీ చూడడం చాలా సంతోషంగా ఉంది. చాలా కాలం తర్వాత మళ్ళీ ఒకసారి మనం అందరం కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. దేవుడు ఈ రీతిగా మనందరం కలిసి దేవుని స్తుతించడానికి ఇచ్చిన అవకాశానికి వందనాలు. ముందుగా దేవునికి, అలాగే తర్వాత పాస్టర్ గారికి, అలాగే సంఘ సభ్యులకు, సంఘ పెద్దలకు, పిల్లలకు అందరికీ నా వందనాలు. థ్యాంక్ యూ. ఈరోజు పాస్టర్ గారు పెట్టాలనిపించమని చెప్పారు 3 అంశాలు. దాంట్లో మెయిన్ది వాళ్ళ మ్యారేజ్ డే. నేను వాళ్ళని గమనించాను ఏంటంటే 18 సంవత్సరాలు అయ్యింది పెళ్ళి. వాళ్ళు ఏది కార్యక్రమం, ఏ ఓపెనింగ్ పెట్టుకున్నా, ఏ వెళ్ళిపోయినా, ఏది చేసినా సరే మ్యారేజ్ చేస్తారు వాళ్ళు. నేను 8 సంవత్సరాలు చూస్తుంది ఏంటంటే ఈ చర్చి ఓపెనింగే కాదు, ఒక ప్రాపర్టీ కొన్నా లేకపోతే ఇంకో కార్యక్రమం ఏది చేసినా సరే మ్యారేజ్ డే రోజు వచ్చేట్టుగా ప్లాన్ చేసుకుంటారు. అది నిజంగా వాళ్ళు భార్య భర్తలు ఒకరి వాళ్ళకి ఒకరు ఉన్న ప్రేమ. అది ఇక రెండోది దేవాలయం దీన్ని స్టార్ట్ చేస్తాం. నేను ఇంకా సర్వీస్లోనే ఉన్నాను. ఈ జిల్లాలోనే పనిచేస్తున్నాను. 2019లో పిట్టాల రజనీష్ కుమార్ గారు పాస్టర్గా అయిన తర్వాత ఆయన పూర్తి కాలపు పాస్టర్ అవ్వకముందు కూడా చర్చ చాలా స్టార్ట్ చేయడం దౌలతంలో అక్కడ మా ఇంటి మీద ఇంకా చాలా సేవలు రాజారంలో మొదలుపెట్టినప్పటికీ ఒక దేవాలయం కట్టి ఒక చోట మనం చేయాలనుకునేది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది కట్టడం స్థలం తీసుకోవడం జరిగి దీన్ని మొదలుపెట్టి 5 సంవత్సరాలు అయింది. ఆయన సేవలో ప్రత్యక్షంగాను పరోక్షంగాను చాలా సంవత్సరాలు ఉన్నప్పటికీ మనం వాక్యంలోకి వెళ్ళే ముందు బైబిల్ పత్రం కొంచెం చేసుకుంటే మనం దాని మీద మనం వెళ్ళొచ్చు. 2-3 రూపాయలు ఎక్కువసేపు నేను చెప్పను, ఎందుకంటే ఇప్పటికే చాలా 8:30 అయిపోయింది. చాలా తొందరగా ముగించేస్తాం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 7 వరకు ఎవరైనా చదవండి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటూ మీరు పెద్ద కలిగిన వారే ప్రేమతో ఒకరినొకరు సహించు మీరు సులువబడిన తెలుగులను తగినట్టుగా విడుదలలో తగినట్టుగా దేవుడు శాసించకుండా సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతోనూ ఎంచుకోవాలని ప్రభువును బట్టి కైకినైనా నేను మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ విలువబడింది. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసము ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడి అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అయితే మనలో ప్రతి వాటిని క్రీస్తు అని పిలిచి వరం యొక్క పరిమాణము చూసిన కృప ఇవ్వబడెను. అలాగే 5వ అధ్యాయం 22 నుండి 27 వరకు. ప్రభువునకు మీ సొంత పురుషులకు లోబడి క్రీస్తు సంగమునకు శిరస్సైనలాగున పురుషుడు భార్యకు శిరస్సైనాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తను ప్రేమించుకొంచున్నాడు. తన శరీరంలో ద్వేషించేవాడు ఎవడనూ లేడు గాని ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకొనను. మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఎందుకంటే 2 సందర్భాలు కాబట్టి మనం 2 విషయాలు మాట్లాడుకోవాలి తప్పదు. మనం ఈ ఫంక్షన్స్, బర్త్డే ఫంక్షన్ కానీ, క్రిస్మస్లు కానీ, లేకపోతే యానివర్సరీలు కానీ,
లేదా చర్చ యానివర్సరీ కానీ ఎందుకు చేస్తూ ఉంటామంటే ఒక కార్యక్రమం అయిపోయిన తర్వాత దాని ఆనందం కొంతకాలం ఉన్న తర్వాత దానిలో చప్పదనం వచ్చేస్తూ ఉంటుంది. వచ్చిన తర్వాత దాన్ని మెమరైజ్ చేసుకుని ఈ సంవత్సరంలో మనం దాని యొక్క దేవుడు సూచించిన ఫలము పొందడానికి ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో లేదో దాంట్లో ఏమైనా తప్పులు జరిగినాయో తెలుసుకొని దాన్ని సరిదిద్దుకోవడానికి ఇంకా ఆనందమైన జీవితాన్ని ఇంకా మనం మాదిరికరంగా జీవించడానికి ఫంక్షన్స్ చేసుకుంటాం. ఏదో మనం మామూలుగా మిగిలిన వాళ్ళకి మనకి తేడా ఏంటంటే చాలా మంది భోజనాలు పెట్టుకుని అవసరాలు వచ్చి వెళ్ళిపోతారు మిగిలిన అన్ని జైల్లో. మనం భోజనాలు ఉన్నప్పటికీ అందరం కలిసి కూడి ఒక అరగంట పావు గంట దేవుని స్తుతిస్తూ మళ్ళా ఆ విషయాలు మనం మాట్లాడుకుంటూ దాన్ని సరిదిద్దుకోవడానికి మనకి ఈ వాక్యము మనకి దేవుడు మనతో మాట్లాడే విధంగా ఉంటుంది. నిజంగా 18 సంవత్సరాలు భార్యాభర్తలుగా కలిసిమెలిసి చక్కగా ఉన్నాం అనేది దేవుడిచ్చిన అద్భుత ఆశీర్వాదం. ఎందుకంటే ఈ మధ్యకాలం నేను చూస్తుంటే సంవత్సరానికి 2 సంవత్సరాలకి 3 సంవత్సరాల్లో కూడా చాలా మంది డైవర్స్ తీసుకుంటున్నారు. మొన్న నేను రీసెంట్గా చూసినప్పుడు టీవీలో ఈ 2024లో డైవర్స్ శాతం ఎక్కువగా పెరుగుతాట. డైవర్స్ శాతం చాలా ఎక్కువగా పెరుగుతాట. దానికి అలా కాకుండా మనం కలిసి ఉన్నామంటే దేవుల్లో మనం చాలా కలిసి దేవుని ప్రేమను కలిగి ఉన్నాం. ఇక్కడ మనం ముందు మ్యారేజ్ కానీ 18 years కాబట్టి ముందుగా మనం మాట్లాడేసుకుందాం. దాన్ని చెప్పేసి భార్యాభర్తల గురించి కొన్ని విషయాలు చెప్పేసి తర్వాత మన దేవాలయం గురించి కొంచెం డీటెయిల్గా వెళ్దాం. చాలా విషయాల్లో చాలా పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటే చక్కగా చేస్తారు. ఫోటోగ్రాఫర్కి ఇచ్చినంత వాల్యూ పెళ్లిగా ఉన్న పాస్టర్కి కానీ వాక్యానికి కానీ ఎవరు. నేను దగ్గర చాలా పెళ్ళిళ్ళు చూస్తారు. పెళ్ళికి వెళ్ళడానికి వాక్యాలు తొందరగా ముగించేది సార్ 2 నిమిషాల్లో అంటారు. ఎవరు వెళ్తారు అక్షంతలు వేయడానికి ఫోటోలు తీయడానికి వీటికి ఉన్నంత ఇది. ఆ వాక్యం కూడా వింటారు అసలు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అంటారు. మిగిలిన వాళ్ళందరూ అంటారు కానీ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఏంటంటే వాళ్ళ ఫోటోలు తీసేసింది. కానీ చాలా హెచ్చరికలు ఉంటాయి. ఇక్కడ దేవుడు చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. దీని అర్థం చాలా కుటుంబాల్లో లేకపోవడం వల్లే వాళ్ళు అభివృద్ధి చెందట్లేదు, వాళ్ళు డెవలప్ అవ్వట్లేదు. ఖచ్చితంగా దేవుడు మాట్లాడాడు. సంగమునకు క్రీస్తు శిరస్సై ఉన్నారు. అలాగే కుటుంబంలో భార్యాభర్తలిద్దరికీ శిరస్సు భర్త, శరీరం అంతా కూడా భార్య. అసలు పెళ్లి అనేది ఎందుకు వచ్చిందంటే ఒంటరిగా ఉంటే మంచిది కాదు కాబట్టి ఇద్దరు కనీసం మినిమం ఉండాలి, పిల్లలు కూడా ఉండడం మంచిదని దేవుడు మనకి ముందు భార్య సృష్టించేటప్పుడు కూడా దేవుడు చాలా టెస్ట్ చేశాడు. అన్ని జంతువులను టెస్ట్ చేశాడు, అన్ని పురుగులను టెస్ట్ చేశాడు, అన్ని పౌరాలను టెస్ట్ చేశాడు. అది పేరు పెట్టుకున్నాడు నీతో కంపాటబిలిటీ ఉంటుందా లేదని. ఆ ఎన్నింటితో కూడా కంపాటబిలిటీ లేదు కాబట్టి అప్పుడు ఇక లాభం లేదు, మనిషే ఉండాలి, స్త్రీయే ఉండాలని మనకు దేవుడు సృష్టించినట్టు ఆదికాలంలో మనకు ఖచ్చితంగా ఉంటుంది. సో వచ్చిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత చాలా కుటుంబాల్లో ఇద్దరుగానే ఉంటారు. నా ప్రపంచం నాది, నా ప్రైవసీ నాకు ఇవ్వాలి, నీ ప్రైవసీ నువ్వు తీసుకో. అంతే కదండి. ఇప్పుడున్న జనరేషన్ అంటే యంగ్స్టర్స్ అయితే అదే ఎక్కువగా ఉంటుంది. నా విషయాల్లో పోతే నీ విషయాల్లో నేను రాను, ఎవరు ఇండివిజువల్గా అది ఉండాలి, కలిసి ఉందాం అనే లైఫ్ కాలక్రమేణా పెరిగిపోతుంది. అది కాదు, దేవుడు ఖచ్చితంగా ఏం చెప్పాడంటే ఒకే శరీరం. అందుగురించే మ్యారేజ్ అయిన తర్వాత ఏమో తల్లిదండ్రులు వచ్చి భార్యను హత్తుకోండి మనం వాక్యంలో చెప్తుంది. వాళ్ళు ఏక శరీరమై ఎందరు అంటే ఒక్కో శరీరంలో తలగారు. చాలా కుటుంబాల్లో నేను ఏక శరీరమేనండి, కానీ ఆయన నేను తలగా ఒప్పుకోను, నేనే తలగా ఉంటాను అనే భార్య చాలా మంది ఉంటారు. చాలా మంది భర్తలు నాకు ఎందుకు వచ్చిన తలపోటు, నేను ఆజ్ఞలు పాటించే చెయ్యిగానో కాలుగానో ఉంటాను తప్ప తలగా ఉన్న డెసిషన్ తీసుకోను అనే భర్తలు ఉంటారు.
ఇలాంటి మీ కొలీగ్స్లో కానీ మీరు చాలా మందిని మీ ఆఫీసుల్లో కానీ మీ సమాజంలో కానీ ఈ రోజుల్లో చూస్తూ ఉంటారు. ఇది ఖచ్చితంగా దేవుడు చాలా ఖచ్చితంగా చాలా చక్కగా ఎప్పుడో మాట్లాడింది నిజము కూడా. ఇప్పుడు మన మైండ్ చెప్పినట్టు ఇదిగో అది నొప్పు, వెళ్ళొద్దు, నువ్వు అక్కడ నడవద్దు, బుడదుంది అని చెప్పిన ఆజ్ఞ పాటించకుండా నా ఇష్టం నేను నడుస్తాను, నేను నడిచినట్టు విను అని మైండ్ చెప్పింది అనుకోండి, బురదలోనూ నొప్పులోనూ పడతారా లేదా? ఇది మీకు యంగర్ జనరేషన్స్ కి చాలా విచిత్రంగా ఈక్వాలిటీ అనేది వచ్చిన తర్వాత యంగర్ జనరేషన్స్ కి ఇది ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ మీరు ఇది ఖచ్చితంగా సాధించి తీరవలసిన విషయం. దీంట్లో ఏంటంటే ప్రేమ లేదని కాదు, ఇది ఖచ్చితంగా నీ భార్యను ప్రేమించమన్నాడు. ఎలా ప్రేమించమన్నాడు? నీ శరీరాన్ని వలే ప్రేమించమన్నాడు. మనం వేలేమన్నా నరికేసుకుంటారా? వేలేమన్నా కత్తి రాకుండా నడుపుకుంటారా? పాస్టర్ గారు మీరు నడుపుకుంటారా? లేదా చిన్న గాలి చిన్న సూత్తో గుచ్చుకోమంటే గుచ్చుకుంటారా? అంటే మీ శరీరం ఎంతో అంతలా ప్రేమించమన్నారు మీ భార్యని. అంతేగాని మీరు తెలుసు కాబట్టి మీ భార్యని నెగ్లెక్ట్ చేయాలని చాలా మంది తెలుసు కాబట్టి, నేనే హెడ్ కాబట్టి నువ్వు అసలు మాట్లాడడానికి వీల్లేదు, నేనే అన్ని ప్రకటన చేస్తాను, ఇలా కూర్చో అనే ఫ్యామిలీస్ని చాలా చూస్తారు. అలాగే మీకేం తెలియదు, మీరు అలా కూర్చోండి, నేనే మాట్లాడి నేను అన్ని డెసిషన్ తీసుకుంటాను, మీరు నేను చెప్పినట్టు చేయగానే భార్యని చూస్తాను. ఆ కుటుంబాలు దేవుల్లో కానీ ఈ లోకంలో కానీ ఎదగడం అనేది చాలా వాళ్ళ క్యాపబిలిటీని బట్టి ఎదగవు. నేను అనేది వాళ్ళు డెవలప్ అయ్యారని వాళ్ళు భార్య పెత్తనైనా అని అనుకుంటారు. కానీ ఆ కుటుంబము దేవుడు ఎంతవరకు ఎదగాలి, ఎంతవరకు ఆశీర్వదింపబడాలి అనేది అంతా ఆశీర్వదింపబడకుండా ఉండడానికి కారణం అదే. దానికి ఇప్పుడు చాలా మంది అనుకోవచ్చు, మా భర్త కాస్త నాలెడ్జ్ లేదండి, నేనే తెలియదని అనుకోవచ్చు. కానీ మీరు దేవుని ప్రార్థనలో ఉంటే శిరస్సు వలె భర్త ప్రవర్తిస్తారు. అలాగే శరీరం లాగా ప్రేమించడం కూడా అలవాటు అవుతుంది. ఆ విధంగా ఖచ్చితంగా ఉన్న రోజునే మనం మీ కుటుంబం వర్ధిల్లుతుంది, మీ కుటుంబం రోజు రోజుకి పెరుగుతుంది, దేవుడు ఆశీర్వాదాలు కలుగుతాయి. ఈ నిజంగా అలాంటి చక్కని కుటుంబం నేను చాలా సంతోషిస్తున్నాను. పెట్టారు రజనీ కుమార్ గారిని, దేవుడు కూడా వాళ్ళని ఆశీర్వదించాడు. ఎందుకంటే ఆయన బీటెక్ చదివినప్పుడే బీడీ చేశారు. నేను మొన్న మొత్తం బైబిల్ మళ్ళీ ఇంకోసారి చదవడం మొదలుపెట్టినప్పుడు ఒక్కొక్క గోత్రానికి ఏం చేశాడని చెప్తే 12 మంది కుమారుల్లోనూ కుమారులు ఉన్నప్పటికీ లేవి అనే తీసుకుని లేవి గోత్రాన్ని దేవుని యాజకత్వానికి ఇచ్చారు. నేను అప్పుడు అనుకున్నాను, ఏంటి చాలా మంది పెద్ద కుమారుని ఇవ్వాలి, లేదా రెండో కుమారుని వాళ్ళు అందరూ ఇవ్వాలని అంటారు. కానీ మా 10 మంది పిల్లల్లో పెట్టారు రజనీ కుమార్ని దేవుని యాజకత్వానికి దేవుడు ముందే ప్రణాళిక సిద్ధం చేసి అతనికి డిగ్రీ చదువుతున్నంత నాలెడ్జ్ కూడా లేదు, పాస్ అవ్వాలని. ఇష్టమైన డిగ్రీ చదివాడు ఎవరు ఉండాలి. అప్పుడే బీడీ చేయాలనే కోరిక కలిగి బీడీ కంప్లీట్ చేసేది మామూలు నార్మల్గా అందరితో కూడా బీటెక్లో ఎంటెక్లో ఎంబీఏలు చదువుకుంటూ వస్తున్నప్పటికీ దేవుడు వదిలిపెట్టలేదు. యోనాను ఎలా వదిలిపెట్టలేదో దేవుడు ఆయన్ని వదిలిపెట్టకుండా, బాబు నేనేమో అక్కడికి వెళ్ళకుండా నువ్వు షిప్లో పారిపోతావా, లేదా నువ్వు ఇంజనీరింగ్ ఎలా వెళ్ళిపోతావా, సింగపూర్ వెళ్ళిపోతావా తీసుకొచ్చి దేవుని సేవ వైపు ఆకర్షించారు. దేవుని సేవ వైపు ఆకర్షించడమే కాదు, దేవుని మందిరం ఇక్కడ నిర్మించడానికి సహకారం చేశాడు. నిజంగా ఈ బైబిల్లో చెప్పినట్టుగా వాళ్ళ భార్యాభర్తలు ఉన్నట్టు నాకు అనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు డాక్టర్ గారు అమ్మాయి ఈయన బీటెక్ ఎంబీఏ చేశాడు, నేను మంచి మంచి ఉద్యోగాల్లో కోరుకొని భార్య కోరుకుంటాను, ఈయన కూడా నేను బాగా ఉద్యోగం చేయాలనుకుంటాను. మెటీరియలిస్టిక్ లైఫ్. ఇందాక పాస్ గారు అన్నప్పుడు ఈ బిల్డింగ్ ఇంకా ఎంత బిల్డింగ్ అవ్వాలన్నప్పుడు మెటీరియల్ గురించి ఆలోచిస్తాం. కానీ దేవునిలోకి సేవ చేయడం అనేది ఈవెన్ చీఫ్ మినిస్టర్ కన్నా ఎక్కువ. నిన్న సీఎం జగన్ గారు ఒక ఇంటర్వ్యూ చేశాను, నీకు స్ట్రెస్ ఫ్రీ లేనప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు ఎలక్షన్స్లో ఎన్ని చేస్తుంటారని ఏంటంటే నేను ప్రార్థన చేసుకుంటానని దేవునితో వదిలిపెడతాను. నాకు చాలా బాగా నచ్చింది. ఏంటంటే దేవుని సేవ చేయడం అనేది ఈ అన్ని ఉద్యోగాల కన్నా పడుతుంది. ఆయన
ఆయన అదేంటే నేను సంపాదించుకోవడానికి రాలేదు, లేదా నా వాళ్ళకి పోస్టులు ఇవ్వడానికి రాలేదు, పేద ప్రజలకు సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్టు కాబట్టి పేద ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను. అలా కుటుంబం చక్కగా ఆవిడ శిరస్సు వల్ల ఆయన చెప్పి నేను సేవగలుగుతానంటే భార్య కూడా ఒప్పుకొని సేవకెళ్ళడానికి చర్చి కట్టడానికి అన్నింటికీ సహకరిస్తున్న భార్య శిరస్సు శరీరం మనం అలాగా బైబిల్లో రాస్తుందో అలాంటి చక్కని కుటుంబం కాబట్టి వన్స్ అగైన్ నా కుటుంబాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటూ 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు వాళ్ళకి మరొకసారి మా కుటుంబం తరఫున ఇది చేస్తున్నాను, వారికి విశేష చెప్తున్నాను. ఇక దేవాలయం మనం అపోస్తుల కార్యం 2:1-4 దాకా ఏమైనా చదువుతారా? పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగింది. ఓకే, ఇప్పుడు దేవాలయం చర్చి మన పాస్టర్ గారు చెప్పారు కదా, నేను ఎంత బిల్డింగ్ కట్టాను, ఒక ఇల్లు అయితే కట్టేయగలను. అసలు మన హృదయమే దేవాలయం, ఏమంటారా? మన హృదయం దేవాలయం. కానీ దేవాలయం కావాలా? అసలు గుడి అనేది కట్టాలి. ఈ మధ్య కూడా మనం ఎక్కువ వింటున్నాం, రామ మందిరం కట్టేస్తున్నాం మేము, మాకు ఓట్లు వేసేయండి అని కొంతమంది, లేకపోతే మాకు ముస్లిమ్స్ దాంట్లో కట్టేసారని, అంటే ఒక బిల్డింగ్ కట్టాలి, ఒక ప్లేస్ కట్టాలి, ఒక ప్లేస్. అలాగే దావీదు టైంలో కూడా దేవాన్ని గుడారంలో కాదు నేను ఒక బిల్డింగ్ కట్టాలనుకున్నాడు. అది ఎందుకంటే మనకి అదే ఎక్కువ రెఫరెన్స్ మీకు చెప్పను, కానీ అందరూ కూడా ఒక చోట కూర్చుని ఒకరికొకరు వాళ్ళు ఆత్మీయంగా వృద్ధి చేసుకున్నాక ఒక చోట కూడుకోవడం ఉంటుంది బైబిల్లో. అంతే కదా, మన హృదయ దేవాలయంలో ఎవరికైనా కూర్చున్నాం అనుకోండి, మన ఆత్మీయ అభివృద్ధి ఎప్పుడు ఉంటుంది? అంతే కదా. అందుగురించి మన కొత్త నిబంధనలో కూడా వీళ్ళందరూ కూడా కూర్చుని ఒక ప్లేస్లో కూర్చుని ఒక ఇంట్లో అప్పుడు ఇంకా దేవాలయాలు కట్టినప్పుడు వాళ్ళు ఒకరినొకరు ఆత్మీయంగాను ఒకరినొకరు పాటలతోనూ దేవుడి వాక్యంతోనూ వాళ్ళు ఒకరినొకరు వృద్ధి ఆత్మీయంగా బలపరుచుకునేవారు. దానికి మనం దేవాలయం కట్టాలి. దేవాలయానికి పెద్ద బిల్డింగ్లో లేదా స్లాబ్ బిల్డింగ్లో లేకపోతే ఇంకోటి కాదు. సంఘము అంటే బిల్డింగ్ కాదు, సంఘము అంటే మనుషులు. మన సంఘం అంటే సంఘస్థులు సంఘం అంటారు, కానీ సంఘం అంటే ఏసీ బిల్డింగ్ కట్టారు, 4 అంతస్తుల బిల్డింగ్ కట్టేస్తారా, లేకపోతే 10,000 మంది 1,00,000 మంది బట్టే ఇప్పుడు మన హైదరాబాద్లో ఉంది కదా ఆ బిల్డింగ్ అనేది కాదు. సంఘం అనేది మన మనుషులు లేదా సంఘస్థులు లేదా వీళ్ళు ఉండేది సంఘం. అది డెవలప్ అవ్వాలి. అది బిల్డింగ్ ఉందా లేదా చెట్టు కింద ఉందా మీకు అనేది ఇంపార్టెంట్ కాదు. దీంట్లో ఒకటి చాలా చక్కగా సంఘం ఏర్పడ్డది. మీరు సంఘం చక్కగా పాటలు పాడుతున్నారు, చాలా వాక్యం చదువుతున్నారు, చాలా మీరందరూ కూడా ప్రార్థన చేయడం విన్నాను. మీరందరూ కూడా మంచి రెఫరెన్స్లు చెప్తూ యూట్యూబ్లో కూడా మీరు చూస్తూ ఉంటాం, చక్కగా మాట్లాడుతుంటారు. ఈ సంఘం ఏర్పడి 5 సంవత్సరాలు అయిన తర్వాత 5 సంవత్సరాల్లో చాలా అభివృద్ధి చెందింది మీ సంఘం. ఆత్మీయంగా నేను మాట్లాడేది ఫిజికల్గా కాదు, మెటీరియలిస్టిక్గా కాదు. ఏంటంటే మెటీరియలిస్టిక్గా బిల్డింగ్ పెరిగిందా లేదా సైట్ కొన్నారా లేదా స్లాబ్ వేసారా ఏసీ ఇచ్చారని మాట్లాడలేదు. ఆత్మీయంగా ఈ 5 సంవత్సరాలు చూసినట్టయితే మీ సంఘ సభ్యులందరూ చాలా ఎదిగారు. ఎదిగింది సరిపోతుందా? అసలు దేవుడు ఏం మాట్లాడాడు అనేది అసలు సంఘం గురించి ఇప్పుడు రెఫరెన్స్ చదివించాను కదా. సంఘంలో ఏ కార్యక్రమం జరగాలి? మీ చర్చి 5 సంవత్సరాలు అయిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేయాలి, నెక్స్ట్ డెవలప్ అవ్వడానికి ఏం చేయాలి అనేది మనం పరిశుద్ధాత్మ పొందుకుంటున్నారు మనకి అందరూ కలిసి అని వచ్చింది రెఫరెన్స్ చదివా కదా. పరిశుద్ధాత్మ కార్యాలు మీరందరూ కూడా చేసే స్థాయికి పరిశుద్ధాత్మను పొందుకునే పరిశుద్ధాత్మ ద్వారా
ఎంతో మందికి మీరు సువార్త చాటే వ్యక్తులుగా సంఘం డెవలప్ అవ్వాలి. దానికి ఎందుకు అలా అవ్వట్లేదు? చాలా సంఘాలు ఉంటాయి. మా వైజాగ్లో కూడా చూస్తాను, ఇండియా మన ఎక్కడికి వెళ్ళినా సార్ సంఘాలు చాలా చాలా పెద్ద బిల్డింగ్లు ఉంటాయి, ఓల్డ్ బిల్డింగ్లు ఉంటాయి, పెద్ద పెద్ద స్కైస్ క్రాపర్స్ లా ఉంటాయి, బ్రహ్మాండంగా వస్తారు. ఒక గంట ఉంటారు, రెండు ఎప్పుడు అయిపోతా 3 మా చర్చ్ అయితే 4 సర్వీసులు, మార్నింగ్ 6 నుండి 1 గంటలకు 3 సర్వీసులు, ఈవినింగ్ ఇంగ్లీష్ సర్వీసులు. కానీ అందరూ ఏంటంటే కరెక్ట్గా టైంకి వస్తారు, అంతా ఎప్పుడు ప్రేయర్ అయిపోతా అంటారు, వెళ్ళిపోతారు, అయిపోతే కొన్ని వేల మంది బయట కారు పార్క్ చేయడానికి కూడా ప్లేస్ ఉంటుంది. ఇన్ని ఇండియాలో చర్చిలు ఉన్నా సరే, అన్ని అలాంటి చర్చిలు చాలా ఉన్నాయి, మన చర్చిలు ఉన్నా సరే ఎందుకు దీంట్లో ఆత్మపూర్ణులైన ఆత్మకార్యాలు లేకపోతే స్వార్థ ఎందుకు వెళ్ళలేదు? మనం ఎందుకు కొన్ని చూపెట్టలేకపోతున్నాం ఏంటని ఆలోచించినట్టు మనం ఇంకా చాలా చక్కగా మాట్లాడారు. కాబట్టి మీరు సమాధానం బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకుంటేందుకు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో వాటిని ఒకరినొకరు సహించు మీరు పిలువబడిన పిలుపులకు తగినట్లు దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతో నడుచుకున్నానని ప్రభువు బట్టి ఖైదీనాన్ని నేను బ్రతిమాలుకొనిచున్నాను. ఇక్కడ మనకు సమాధానం ఆత్మ కలిగించే ఐక్యం. మనకి ఇక్కడ నేను మాట్లాడే ముఖ్యంగా ఐక్యత గురించి. మీకు ఆత్మ కలిగి ఉండాలంటే ఏం కావాలనే దాంట్లో ఎక్కువగా చెప్పను, కానీ టైం లేదు కాబట్టి 1-2 పాయింట్లు చెప్తాను. ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు మిగిలిన పాయింట్స్ కవర్ చేస్తాను. అందులో ముఖ్యమైనది మొట్టమొదటి ఐక్యత. మన కీర్తనలు 133 అధ్యాయంలో కూడా ఒకటో వచ్చిన చదవక్కర్లేదండి. సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు ఎంత మనోహరమో చెప్పండి పిల్లలు. సండే స్కూల్ పిల్లలు బాగా మా పాటలు పాడుతూ చక్కగా చెప్పాలి. అలా ఉన్నది ఇక్కడ కూడా ఏమంటే మీరు ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకుంటున్నది. ఎందుకంటే చాలా చర్చెస్లో కానీ, చాలా కుటుంబాల్లో కానీ, చాలా ఆర్గనైజేషన్లో కానీ, నేను అన్నింటిలో చెప్తాను, చాలా ఉద్యోగాలు చేస్తున్న ఆర్గనైజేషన్లో కానీ, ఫ్యామిలీస్లో కానీ, లేకపోతే ఈ చర్చెస్లో కానీ ఐక్యత లోపిస్తుంది. పైకి ఐక్యంగా కనబడతారు కానీ ఐక్యత లోపిస్తుంది. ఐక్యతను ఎవరు కలిగజేస్తారు? ఆత్మే కలుగజేస్తుంది. ఈ ఐక్యతను కలిగేంటే ఈ ఐక్యంగా ఉంటేనే మన సంఘం డెవలప్ అవుతుంది. ఈ యూనిటీ అనేది కావాలంటే ఏమి కావాలి? ఎందుకంటే యూనిటీ అందరూ చెప్తారు ఐక్యతగా ఉండండి, ఐక్యతగా ఉండండి అని చెప్తారు. మన ఆఫీసులో చెప్తారు కొట్టుకోకుండా ఒకరి రాజకీయాలు చేసుకోవాలని నేను చెప్తారు ఉద్యోగాలు చేసేవాళ్ళు. పల్లెటూరులో కూడా గొడవలు, వీధుల్లో గొడవలు, మన కుటుంబాల్లో గొడవలు, లేకపోతే చర్చిలో ఒక రకంగా చెప్తే ఒక రకంగా ఎలా మాట్లాడారని ఐక్యత లేకుండా ఏదో ఒక మాట మాట్లాడుకుంటారు. దానికి లేకుండా మనకి ఉన్నప్పుడు దాన్ని పొందుకోవాలంటే ఏమని మాట్లాడచ్చు? కాపాడుకుంటే శ్రద్ధ కలిగి ఉంటే ఏంటంటే ప్రేమతో ఒకరినొకరు సహించాలి. కావాల్సింది ఏంటంటే లవ్, ప్రేమ. మన బైబిల్నే ఏమంటారు? ప్రేమ గ్రంథం అంటారు. ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉంటుంటే మీకు ప్రేమ కలిగితే మనం ఏం చేస్తామండి? ఎలాంటిదైనా సహిస్తాం. మనకు చాలా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయం ఉంటుంది, సాత్వికం ఉంటుంది, శాంతం ఉంటుంది. ఇవన్నీ కూడా ఆటోమేటిక్ వస్తుంది. కానీ మనం ప్రేమ లేనప్పుడు ఎదురు వ్యక్తి మీద కోపం ఉంటుంది. నేను పైకి మాట్లాడతాను కానీ నేను చాలా బుద్ధిమంతుడు, నేను ఒక లీడర్ని, లేకపోతే నేను బాసుని అంటాను. కానీ మన మనసులో ఒక వ్యక్తి మీద, మన ఆఫీసులో పనిచేసే వ్యక్తి మీద, లేకపోతే మన సంఘంలో ఉన్న ఒక వ్యక్తి మీద ఈ మన శాంతం కానీ సాత్వికంగానే ఉండదు, ప్రేమించం. దానివల్ల ఈ కార్యక్రమాలు, ఆత్మ యొక్క కార్యక్రమాలు మనం పొదుపు చేస్తాం. దీనికి ఏంటంటే నెక్స్ట్ యూనిటీ అన్నారు కదా, అందరూ ఒకే రకంగా ఉండాలనుకుంటారు. ఏంటంటే ఒకటి పాట పాడుతున్నారు కానీ నేను అంతా పాటలు పాడాలనుకుంటారు. జనరల్గా ఏంటంటే కంపారిజన్ చాలా చర్చెస్లో కానీ, మన సంఘంలో కానీ, ఏంటంటే మన ఫ్యామిలీస్లో కానీ ఒకరికి చేశారు, మేము కూడా అదే చేయాలనుకుంటాం. కానీ దేవుడు ఏం మాట్లాడుతుందంటే ఒక చేతిలో 5,000 ఉన్నాయి, 5,000 బొట్ట వేలాగా ఉన్నాయనుకోండి, చేయమని చేస్తుందండి. లేదా నేను ఉంగరానికి
గోల్డ్ పెడతాను ఉంగరం వేలకి, మేము బొట్టవేలు కూడా ఉంగరం వెళ్ళా నేను ఇలా కథలు అన్నారు అనుకోండి, చేయగా ఉపయోగం ఉంటుందా? ఉండదు కదా. నేను అస్మాను కాలు నేనే నడవాలా, చెయ్యిని కూడా నడవను, నేను ఎందుకు కష్టపడాలి, నేనే ఎక్కువలే కదా, శరీరం నాకు అదే బ్లడ్ వస్తుంది, అదే ఫుడ్ వస్తుంది, అదే ఎనర్జీ వస్తుంది అంటే కుదురుతుందా? చేతుల మీద రచనలా ఉంటుంది, బయట పిచ్చాడి కింద వస్తాను లేకపోతే ఏదో గ్యాలరీ చేస్తానమాట. సో మన సంఘంలో కూడా సభ్యులందరూ కూడా ఎవరు ఒక రకంగా ఉంటారండి, ఎవరు మనం కంపారిజన్ చేసుకోకూడదు. చాలా తప్పు ఏం జరుగుతుందంటే వాడికి ప్రెసిడెంట్ ఇచ్చారు, లేదా వాడికి సెక్రటరీ ఇచ్చారు అంటే పెద్ద పెద్ద సంఘాల్లో, లేదా వాడు ఎలా చేస్తున్నారు పాడడానికి అవకాశం ఇచ్చారు, లేదా వాడికి ఇంకోటి పోస్ట్ ఇచ్చారు, నాకు నేను ఈక్వల్ సేమ్ కంపారిజన్ చేసుకుంటారు. ఆఫీసులో కూడా మన ఉద్యోగాలు చేసే చోట ఏంటంటే వారికి ఇలా చేస్తారు కానీ నాకు అలా చేయాలంట. బట్ దేవుడు మనకి ఏంటంటే ఒక్కరికి ఒక తలాంతి ఇచ్చారు. దేవుడు ప్రతి వ్యక్తిని ఒక విశిష్టమైన వ్యక్తిగా సృష్టించాడు. ప్రపంచంలో ఇప్పుడు దాకా పుట్టిన ఏ ఇతర వెలుముదలు కలవు, ఏ ఇతర ఐవిష్లు కలవు అని ఎన్ని రకాల మీకు డిఫరెంట్ చేశారో మీరు అర్థం చేసుకోండి. సో నన్ను పుట్టించిన దేవుడు మనకు ప్రత్యేకమైన క్యారెక్టర్స్ డెవలప్ చేశాడు, ప్రత్యేకమైన తలాంతులు ఇచ్చాడు, ప్రత్యేకమైన మనకి ఆశీర్వాదాలు ఇచ్చాడు. మనం దాన్ని గుర్తించడం మానేసి పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుని మన తలాంతులు మన ఆశీర్వాదాలు దేవుడి కొరకు మనం ఉపయోగించాం. ఆ ఉపయోగించకపోవడం వల్ల ఏంటంటే ఐక్యతలు ఈ ఉంగరం వల్ల నేను ఉంటాను బట్ట స్ట్రైక్గా ఉండిపోయిన ఉంగరం తొలగండి అన్నాను అనుకోండి, చెయ్యి పని చేయదు. సంఘం ఐక్యత ఎక్కడ లోపం అవుతుందంటే కంపారిజన్ మన తలాంతులు గుర్తించలేకపోవడంలో ఉంటుంది. నెక్స్ట్ మనం అన్ని చెప్తాం, ప్రేమని చెప్తాం. ఈ మనం ఇక్కడ మనం ఇచ్చారు ఆత్మ ఒక్కడే, ఆ ప్రకారమే మీ విషయమై నిరీక్షణ ఏంటంటే పిలుపుకోండి. మనం ఆత్మ యొక్క చాలా చెప్తాం. మాకు శిక్షణలు ఏమిటండి, దేవుడేమో వెళ్ళని శిక్షణగా చేస్తాను, స్వస్థతలు చేయండి, లేకపోతే పావులు ఎత్తి పట్టుకోండి, లేకపోతే భాషలు మాట్లాడండి అన్నాను. ఇన్ని చర్చలు చేస్తున్నాం, మా చర్చలు వాళ్ళు ఒక్కటి రావట్లేదంటే చక్కని జ్ఞానవాక్యం చెప్తాను మా భాష గారు. మేము కూడా జ్ఞానవాక్యం నేర్చుకున్నాం. నాకు చక్కగా నచ్చేది ఏంటంటే స్తుతి ఆరాధన బాగా చేస్తారు, ప్రార్థన బాగా చేస్తారు, జ్ఞానవాక్యం బాగా చెప్తారు, సంఘస్థులు కూడా జ్ఞానవాక్యం చెప్తారు. జ్ఞానవాక్యం ఒక వరం ఆత్మవరాల్లో. అవి కాకుండా మిగిలిన వరాలు కూడా పొందుకోవాలంటే మనకి ఆత్మ కలిగించే ఐక్యాన్ని కలిగి ఉండాలి. ఐక్యం కలగాలంటే మన ప్రేమను కలిగి ఉండాలి. మన తలాంతుల్లో కంపారిజన్ చేసుకోవడం మానేసి ఎదురు వ్యక్తిని కామెంట్ చేయడం మానేసి నెక్స్ట్ ఇక్కడ మన బైబిల్లో కూడా చాలా చోట్ల మనకి ఇచ్చారు. నేను టైంలో చెప్పట్లేదు. కోపము, అసూయ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఎవరన్నా చెప్తారా? శరీర కార్యాల గురించి ఇవన్నీ కూడా మనం లేవాలంటూ మన ప్రేమ క్షమాపణ లేకపోతే క్రైస్తవులు కాదు. నాకు ఒక ఫారంలో క్రైస్తవులు ఎందుకు అనేది వచ్చింది. ఒకరు అడిగారు, చాలా హైలీ ఇంటలెక్చువల్, మీరు క్రిస్టియన్స్ ఏంటిది, ఇజ్రాయేలు క్రైస్తవులు కాదు అందరూ, అంతే కదండి, ఒప్పుకుంటారా? మిగిలిన హిందువులు లేదా ముస్లింలు క్రైస్తవులు కాదు. ఎక్కడ క్రైస్తవులకి ఎవరితో గొడవ రాదు. ఏమన్నా విన్నారు ఎక్కడైనా క్రైస్తవులు ఎవరితో గొడవ పడ్డారు, కొట్లాడడం లేదు కదా. ఇజ్రాయేలీలు యుద్ధం చేస్తారు కానీ క్రైస్తవులు యుద్ధం చేయరు. క్రైస్తవులు కూడా క్యారెక్టర్ ఏంటంటే ప్రేమ క్షమాపణ. ప్రేమ క్షమాపణలో మనం ప్రేమిస్తాం చెప్తాం కానీ క్షమాపణ చెయ్యం. నిజా కాదు లేదు, క్షమించమని ప్రేమ క్షమించమని ఉంటుంది కానీ క్షమించడానికి ఆలోచిస్తాం. వాళ్ళు ఎలా అన్నారు కాబట్టి మీకు ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రభు అయిన యెహోవా తన కుమారుని పంపించి ఈ లోకానికి శిలువ మరణం ద్వారా మరణించి 3వ దినాలు లేచిన తర్వాత మన పాపములన్నింటినీ తీసివేశాడు పూర్తిగా. మళ్ళీ ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోలేదు. నువ్వు పలానప్పుడు ఈ పాపం చేశాను ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకొని మనతో మాట్లాడాడు.
కానీ మనం ఏం చేస్తాం, మన పాపాలని జ్ఞాపకం చేసుకుంటాం, ఎదురు వ్యక్తులను జ్ఞాపకం చేసుకుంటాం. అప్పుడు ఆవిడ అలా అన్నది, పిల్లలు అప్పుడు ఇలా అన్నాడు కాబట్టి నేను ఎలా ఉండాలనుకుంటాం. అదే క్షమించలేని గుణం. ప్రేమ క్షమాపణ ఉన్నట్టయితే దేవుడే మనకు చెప్పాడు, నేను క్షమించాను, నేను ప్రేమిస్తున్నాను, పాపాలను రక్షించడానికి నేను వచ్చాను కాబట్టి నన్ను వలె